స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం రచయిత యొక్క ఊహా కల్పితాలు మాత్రమే. ఒకవేళ ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఏ చిత్రంతోనైనా లేక ఎవరి కథతోనైనా పోలికలు ఉన్నాయని మీకు అనిపిస్తే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే అని గమనించగలరు. సినిమా ప్రేమికులకు మరియు సినిమా కళాకారులకు చిన్న మనవి, ఈ చిత్రం చాలా తక్కువ బడ్జెట్ తో మరియు కొత్త వారితో చేసిన చిన్న చిత్రం కాబట్టి దయచేసి పెద్ద చిత్రాలతో పోల్చి చూడొద్దని నా మనవి. మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు? డాడీ ఇక రాడా? అదేం లేదు నాన్న, డాడీ తప్పకుండా వచ్చేస్తారు. సార్ ఏమయ్యా విక్షపతి, సార్ ఫ్రీగా నిల్చోవా? ఆ ఎమ్మెల్యే గారి పేపర్స్ ఇచ్చావా? తెచ్చాను సార్, ఇక్కడే ఉన్నాయి. ఇలా ఇవ్వు. ఏంటయ్యా గడ్డం? సార్ మొక్కుబడి సార్. పో. సార్ మిమ్మల్ని కలవడానికి బయట ఒకరు వచ్చారు సార్. ఏంటంట? ఆమె భర్త కనిపించడం లేదంట సార్, మీతో చెప్పడానికి వచ్చింది. ఆ మాత్రం దానికి నాతో చెప్పడం ఎందుకయ్యా? బయట రైటర్ లేడా? వెళ్ళి రైటర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వమను. సార్ తను మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది సార్, మీరే ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పి తను వెయిట్ చేస్తుంది. అయితే నువ్వు ఓపెన్ చేయ సార్. అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి 2 పండు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అగరబత్తీలు, 2 కొబ్బరికాయలు తీసుకొని రా. నువ్వు వచ్చేలోపు ఇక్కడ ముగ్గేసుకొని కూర్చుంటా. నువ్వు రాగానే అంజనం వేసి మధ్యాహ్నం వరకు ఆ మొగుడు ఎక్కడో కనిపెట్టి తీసుకొచ్చి ఆమె చేతులు పెడదాం. ఏమంటావు? సార్ లేకపోతే ఏందయ్యా, ఉన్న పెండింగ్ కేసులు సాల్వ్ అవ్వదు వస్తుంటే ఇప్పుడు ఆ మొగుడు తీసుకొచ్చి అమ్మడి అప్పగించాలా? మన మాంత్రికులు అనయా తూతు మాత్రం తుమ్మక మాత్రం వేసి తీసుకొచ్చి పెట్టడానికి? సార్ నేను చెప్పి చూశాను సార్, కానీ తను చిన్న బాబుతో ఏడ్చుకుంటూ ఇక్కడే కూర్చుంది సార్. అబ్బా ఏందా ఇది? సర్లే రమ్మను పో. ఎస్ సార్. రండి మేడం. నమస్తే సార్. రండి కూర్చోండి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? సార్ నా భర్త 2 days నుంచి కనిపించడం లేదు. ఆఫీస్కని వెళ్ళారు, మళ్ళీ రాలేదు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆఫీస్ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే తెలియదు అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. పేరేంటి? సుగుణ. మీ పేరు కాదండి, మీ హస్బెండ్ పేరు. సార్ భాస్కర్. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్లో చేస్తుంటారు. ఆహా అలాగా. అయితే ఇంకేంటి మరి? రియల్ ఎస్టేట్లో ఒక ఫ్లాట్ 10 మందికి అమ్మడం మామూలే కదా. వాళ్ళలో ఎవరో ఒకరు ఏదో చేసుంటారు. ఏదైనా బాడీ దొరికి చెప్తారండి, వెళ్ళండి. సార్ అలా అనకండి సార్. ఆయన లేకపోతే నేను నా బిడ్డ అనాథలం అయిపోతాం సార్. ఆయన లేకపోతే మేము బతకలేం సార్. సరే 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 ఏడవకండి. ముందు మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేయాలండి. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతా, నా భర్తను కాపాడండి. ఓకే అండి, తప్పకుండా కాపాడుతాం. ముందు మీరు డీటెయిల్స్ ఇచ్చేయాలండి. ఏమయ్య భిక్షపతి, మేడం దగ్గర కంప్లీట్ డీటెయిల్ తీసుకో. మీరు కంప్లీట్ ఇచ్చేయాలండి. నా భర్తను కాపాడండి సార్, ప్లీజ్ సార్. మేడం మీరు వెళ్ళండి మేడం, మేము చూసుకుంటాం కదా. మీరు వెళ్ళండి, ఒక కంప్లీట్ ఇచ్చేయాలండి. తీసుకెళ్ళవా భిక్షపతి. మేడం రండి. One minute.
అలసిపోయినట్టున్నారు. ఆ, ఆ. సరే, మీరు లేచి ఫ్రెష్ అయ్యారండి, నేను భోజనం అరేంజ్ చేస్తాను. ఓకే. ఏంటి ఇప్పటివరకు చేసింది చాలదా? చాలదు. ఆఫీస్కి వెళ్ళరా? అబ్బా వదలండి. ఉద్యోగం పురుష లక్షణం అంటారు, కానీ ఇంత అందమైన భార్యను వదిలి ఉద్యోగానికి వెళ్ళడం నిజంగా పురుష లక్షణం కాదు తెలుసా? అబ్బా అవునా? ఈ మధ్య మాటలు బాగా నేర్చారే. మాటలే కాదు, ఇంకా చాలా నేర్చాను, చూపించనా? అబ్బా వదలండి, కూర మాడిపోతుంది. ఏమోయ్, వస్తున్నావా? వస్తున్నానండి. ఇదిగోండి నిన్న మీరిచ్చిన 5 లక్షలు. డబ్బుతో వెళ్తున్నారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. నాకు తెలుసులేవోయ్. మరి నాది నాకు ఇవ్వవా? అబ్బా వెళ్ళండి. నువ్వు ఎప్పుడు ఇంతే. ఈవినింగ్ సినిమాకి వెళ్దాం, రెడీగా ఉండే. ఓకే ఓకే, త్వరగా రండి. బాయ్. హలో, వస్తున్నాను సార్, అక్కడికే వస్తున్నాను. 10 minutesలో ఉంటాను. ఓకే. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. రిజిస్ట్రేషన్ ఆఫీస్కే వెళ్తున్నాను, ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోగానే సైట్కి వెళ్ళిపోతాను సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాయ్. ఓ షిట్. రేయ్ కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు దుబ్బాయా? మీరే అడ్డొచ్చారు కదా బ్రో. ఏయ్, కార్తో గుద్దింది కాక మళ్ళీ మమ్మల్ని అంటున్నావా? చూడు దెబ్బలు తగిలాయా? మీరే కదా. ఓ షిట్. తాగి నడుపుతున్నావా? చంపడానికే వచ్చావేంది ఈరోజు? సారీ 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 బ్రో. రండి, కారెక్కండి, హాస్పిటల్ తీసుకెళ్తాను, రండి. బ్రో కారెక్కు. సారీ బ్రో, సారీ. బ్రో బ్రో సారీ సారీ బ్రో, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. ఈ కాటన్ తోని బ్లడ్ క్లీన్ చేసుకోండి. ముందు చూసి నడపవాయా? ఓకే 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 బ్రో, ఓకే. హాస్పిటల్ ఈ రైట్ సైడ్ పక్కనే ఉంది, కొంచెం ఓపిక పట్టండి. రైట్ కాదు, లెఫ్ట్ తీసుకో. హాస్పిటల్ రైట్ లో ఉంది కదా? లేదు, లెఫ్ట్ తీసుకో. నేను లెఫ్ట్ కి వెళ్ళాలి. రైట్ సైడ్ లో హాస్పిటల్ ఉంది, వెళ్ళిపోతున్నాం. లేదు, లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్ 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 తీసుకో. రారా బయటికి, దిగరా, కిందికి దిగరా. ఏం చూస్తున్నావురా? దిగరా కిందికి, దిగరా కిందికి, దిగరా కింది దిగి, దిగరా. ఆ కత్తి తీసి మన గొంతుపై పెట్టరా. రై కదిలావో గొంతు తెగిపోయింది నా కొడక. మర్యాదగా నడు.
కదిలావు గొంతు తెగిపోయింది నా కొడుకు. మర్యాదగా నడు. రారా లోపలికి. రారా. రారా. తాళం తీసుకోరా. తాళం తీసుకోరా. కట్టేరా. కదిలా వచ్చేస్తావు నా కొడుకు. మర్యాదగా కూర్చో. చస్తావరా నా కొడుకు. మా చేతులు నా కొడుక. మా చేతులు చస్తావు. కట్టేరాని. బ్లడ్ కడుక్కోరా. దెబ్బలు గట్టిగా తగిలాయా? వాడు బ్రేక్ వేయడం లేట్ అయి ఉంటే నా ప్రాణాలు గాల్లో కలిసేటివి. బిస్కెట్ చేయండి, డబ్బులు ఉరికొస్తాయంటారా? మరి నువ్వు మాటలు చెప్పకరా. ఈ దెబ్బలు నీకు తగిలింటే అప్పుడు అర్థమయ్యేది. ఏడవకండి రా. రాత్రికి మందిస్తే దెబ్బలన్నీ సెట్ అయిపోతాయి. మమ్మీ ఇంకెంతసేపు త్వరగా రా. వస్తున్నా కన్నయ్య. డాడీ రాలేదు కదా? మమ్మీ డాడీ ఎప్పుడు వస్తాడో, మనం ఎప్పుడు సినిమాకి వెళ్తాం? ఉండు నాన్న, డాడీ కాల్ చేస్తాను. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. అదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఆఫీస్కి కాల్ చేద్దాం. హలో, నేను మిస్సెస్ భాస్కర్ని మాట్లాడుతున్నాను. ఆయన ఆఫీస్లో ఉన్నారా? మేడం సార్ ఈరోజు ఆఫీస్కి రాలేదండి. మీరు ఒకసారి సార్ కాల్ చేయండి. సరేనండి. ఆఫీస్కి కూడా వెళ్ళలేదంటే ఇంకెక్కడికి వెళ్ళారబ్బా? లేదా సైట్కి వెళ్ళుంటారా? హలో అన్నయ్య, నేను భాస్కర్ వైఫ్ని. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన మీతో ఉన్నారా? నాతో లేరమ్మా. ఈరోజు నేను కూడా 2 times కాల్ చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మరి ఎక్కడికి వెళ్ళాడో ఏమో అమ్మా. సరే అన్నయ్య, మీకు కనిపిస్తే కాల్ చేయమని చెప్పండి. సరే అమ్మా. కన్నయ్య, ఈరోజు డాడీ రావడం లేదు. మనం సినిమాకి వెళ్ళడం లేదు. అయ్యో షట్, డాడీ ఎప్పుడు ఇంతే. వాడిని ఎప్పుడు కలవాలి? మనల్ని ఎక్కడికైనా రమ్మన్నాడా? ఇక మనమే ఏమైనా ప్లేస్ చెప్పాలా? డబ్బులు ఎప్పుడు ఇస్తా అన్నాడు? మొన్న వాడికి చీటీ ఇచ్చాడు. అందులో ఒక అడ్రస్ ఉంది. అదొక పాన్ షాప్ అడ్రస్. అక్కడికి వచ్చి కోడ్ చెప్తే అక్కడికి వచ్చి వాడు కలుస్తానన్నాడు. కోడా? కోడేంటి? ఇలాంటి పంచాయతీల్లో ఇలానే ఉంటుంది. వాళ్ళ పేర్లు బయటికి రావద్దని ముందే చెప్పారు కదా మనకి. రేపు పొద్దున్నే పోయాను కలుద్దాం. మిగతా డబ్బులు తీసుకుని వచ్చేద్దాం. సపోర్ట్ చేయకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మస్తుగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? మరి వినేలా రేపు డబ్బులు రాగానే రాత్రికి విని చంపేద్దాం. వెళ్తూ వెళ్తూ ఏదైనా పెద్ద చీరలో బాడీని పడేసి వెళ్ళిపోదాం. అదే ఎలా వెళ్దాం? వెహికల్ ఎలా? ఏదో ఎందుకు, వాడి కారు ఉంది కదా, అందులోనే వెళ్దాం. అవును, అదే మనకు పర్ఫెక్ట్. బయట ఏ వెహికల్ తీసుకున్నా మనం దొరికిపోతాం. ఒక గోనె సంచులు బాడీని కట్టి ఏదైనా పెద్ద సీలు పడేసి వెళ్ళిపోదాం. అంతా సెట్. ఎవర్రా? మా మరదలరా. హలో. హలో బావా. బుజ్జి. బావా ఏం చేస్తున్నావు? నేను తింటున్నా బుజ్జి. అవునా, ఏం తింటున్నావు బావా? నేనా? బొంగుబూరలు తింటున్నా. బొంగుబూరలా? ఏం బొంగుబూరలు?
అదేనే మనం చిన్నప్పుడు చేతికి ఇలా పెట్టుకొని కొరుకుని తింటూ తినేవాళ్ళం కదా, ఆ బొంగు బుర్రలు. ఓహో, ఆ బుర్రలా? అవంటే నాకు చాలా ఇష్టం బావా. సరే బుజ్జి, నేను రేపు కాల్ చేస్తాను, సరేనా? సరే, రేపు తప్పకుండా చేస్తావు కదా. తప్పకుండా చేస్తా. బాయ్ బావా. ఓకే బాయ్. అరే మామా, ఇంకేంది పెళ్ళి ఎప్పుడు మరి? ఏం పెళ్ళిరా, మా మామగారికి నేను అసలు నచ్చదు. దీనికి ఏమనేనంటే పిచ్చి. మొన్న ఒకరోజు ఇంటికి పిలిచి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఏం చెప్పను మా, ఒకసారి అటు చూడండి. చూసినవారా వీళ్ళు ఏం పని చేసిర్రో? ఏందిరా నువ్వు చెల్లె కొడుకు కదా అని నిన్ను చేరదీస్తే నా ఆస్తినే దొబ్బేయడానికి చూసినవులే, నా బిడ్డనే లవ్లో దింపినవు. ఏం మనిషివరా నువ్వు? చీ బాపు, బావంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే బాపు. నువ్వు నోర్ముయ్ ముందు. ఒక్కదానివే కదా అని గారాబం చేస్తే ఇగో ఈ పని చేసినావు. అయినా ఎట్లా నచ్చిండేవాడు నీకు? వాని వాలకం చూడు, ఒక చదువు లేదు, ఒక పని లేదు. రేపు ఎట్లా చేస్తాడేవాడు నిన్ను? బాబాయ్ అట్లా కాదే, తొందరపడకు, కూర్చో, అన్నీ సర్దుకుంటాయి, నిమ్మలంగా మాట్లాడదాం. మామ నన్ను నమ్ము మామ, నేను బుజ్జిని బాగా చూసుకుంటా. ఏందిరా, బుజ్జిని బాగా చూసుకుంటావా? ఎట్లా చూసుకుంటావురా బాగా? అసలు నీ జేబులో 100 రూపాయల నోటు ఉన్నదిరా. బాగా చూసుకుంటున్నాడు బాగా. చీ మామ, నేను బుజ్జిని బాగా చూసుకుంటానని నేను నమ్మించాలంటే నేనేం చేయలేదు చెప్పు మామ, నేను చేస్తా. అవును బాపు, చెప్పు, ఏం చేస్తే నన్ను బావకిచ్చి పెళ్లి చేస్తావు? నువ్వు నోర్ముయ్, ప్రతి దానికి పెద్దదానిలాగా అన్నిటికీ అడ్డం పడుతుంటావు. బాబాయ్ తన్ను మందే వేలు మందే, వాళ్ళు చిన్నపిల్లలే, మనమే అర్థం చేసుకోవాలి. సరే రే, నా బిడ్డ నిన్ను ఇష్టపడుతుంది కాబట్టి, నువ్వు నా చెల్లె కొడుకువే కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నా. నీకు 6 నెలలు టైం ఇస్తా. ఈ 6 నెలల్లో నువ్వేం పని చేస్తావో నాకు తెలియదు. నాకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వాలి. ఒకటి, అది కూడా ఎవ్వని దగ్గర అప్పు తేవద్దు, అదంతా నీ కష్టార్జితమై ఉండాలి. అట్లయితేనే నా బిడ్డని నీకిచ్చి పెళ్లి చేస్తా. 6 నెలల 1,00,000 రూపాయలు. బాపు, 6 నెలల 1,00,000 రూపాయలంటే బావ ఏ నుంచి తెచ్చిస్తాడు? వాడు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటాడు. లేకపోతే నువ్వే వాడిని మర్చిపో, అంతే. అన్నా అన్నా, బాపు నువ్వే ఒప్పించాలన్నా. ఒప్పిస్తేనే నిదానంగా మాట్లాడతా, నువ్వు తొందరపడకు. బాపు ఇప్పుడు ఆవేశంలో ఉంది, నేను ప్రశాంతంగా మాట్లాడతా, ఓకేనా? నీ జాగ్రత్తగా ఉంది. ఏంద్రా వీడు, ఉన్నాడా పోయాడా? కొంపదీసిపోయినట్టున్నాడు రా. నీ అబ్బచ్చ జీవితంలో చేసే ఫస్ట్ మర్డర్ కూడా లేకుండా చేసేసారు రా వీడు.